అధికార తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు సొంత పార్టీలో వాళ్ళే సొంత నేతలు తినేశారు కోట్లకి కోట్లు అంటూ చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తైతే, అలాంటి వాళ్ళతో గొడవ పడుతూ ఏకంగా ఒక ఎమ్మెల్యే ఆ సొంత పార్టీ నాయకుడు ఉండాలా, నేనుండాలో తేలాలంటూ గొడవలకు దిగినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఇది చింతమనేని ఉదంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. తాజాగా నడి రోడ్డు మీద గొడవ పడ్డటువంటి వ్యవహారం. ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాస్ అనేటటువంటి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇంటి దగ్గరికి రాత్రి 11 గంటల సమయంలో తన అనుచరులతో కలిసి వెళ్ళినటువంటి చింతమనేని తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలంటూ వార్నింగ్లు ఇచ్చారు. పోలీసులు అందరి ఎదుటే భారీ ఎత్తున వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ వచ్చారు. మద్యం మత్తులో చేశారా, లేకపోతే కనుక తన మీదన అభాండాలు వేస్తున్నారని ఆగ్రహంతో చేశారు, లేకపోతే తన గురించి నిజాలు చెప్పారన్న కోపంతో చేశారో కానీ భారీ ఎత్తున హల్చల్ చేశారు. ఈ వీడియోలు ఆటోమేటిక్గా కనబడతాయి పబ్లిక్కి. ఇప్పుడు ఇది తిన్నాడని చెప్తున్న వ్యక్తి తెలుగుదేశమే, తినలేదంటూ గొడవకి దిగుతున్న వ్యక్తి తెలుగుదేశమే. తిన్నారో తినలేదో స్థానికులకు తెలియకుండా ఉంటుందా? బట్ ఇది ప్రయోజనమా నష్టమా? ఇలాంటి దానివల్ల పార్టీకి ప్రయోజనమా, ప్రభుత్వానికి ప్రయోజనమా, నష్టమా అన్నది పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేనున్న బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ ఏంటి ఐఎమ్ సారీ ఎన్నోస్తారేంట్రా శివాలు ఎన్నోస్తారేంటి పడరా కూర్చో నేను తప్పు వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. నా మాట మరి నువ్వు వాడు ఇల్లు పూల మాత్రమే అయిపోవాలి, నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను, నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చా? నీకు ఎవరు చెప్పాడు? చూస్తారు కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేనున్న బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ ఏంటి ఐఎమ్ సారీ ఎన్నోస్తారేంట్రా శివాలు ఎన్నోస్తారేంటి పడరా కూర్చో
వినో, నేను ఎవడు కొట్టాను? నేను తప్పు చేయనా? వినో, వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ I don't know. నా మాట వింటావేమో. మరి మిమ్మల్ని చూడమ్మా, వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి, నేను మట్టం ఇంకా పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మందికి చెప్తున్నాను, నా బాధని, నా ఆవేదనని. నో తల్లి ప్లీజ్ అమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు అక్కడ? చూస్తారు